ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆకుకూరలు తినండి అంటారు. కానీ సంపూర్ణ ఆరోగ్యం కావాలి అంటే మైక్రో గ్రీన్స్ తినమని చెబుతున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మైక్రో గ్రీన్స్ తినడం వల్ల ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వచ్చు, బీపీ, షుగర్ లాంటి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, న్యూట్రిషన్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. అన్నిటికీ మించి ఈ రోజుల్లో మనందరినీ భయపెడుతున్న క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సినీ స్టార్స్, సెలబ్రిటీస్, హీరోయిన్స్ చాలా మంది తమ ఫుడ్లో ఇప్పుడు మైక్రో గ్రీన్స్ని ఒక పార్ట్గా చేసుకుంటూ ఉన్నారు. సీనియర్ నటులైన నరేష్ గారు ఈ మధ్య చెప్పారు కదా, ఇట్స్ కాల్డ్ మైక్రో గ్రీన్స్. ఏంటంటే 5 వెరైటీస్ ఆఫ్ రాడిష్తో సహా ఎంత టేస్టీగా ఉంటుందంటే అది. నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కానీ, నర్వస్ సిస్టమ్ ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనకి క్యాన్సర్ రాకుండా ఆపగలదు. అది క్యాన్సర్ సెల్స్ని మనకి మల్టిప్లై కాకుండా ఆపుతుంది. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆకుకూరలు తినండి అంటారు. కానీ సంపూర్ణ ఆరోగ్యం కావాలి అంటే మైక్రో గ్రీన్స్ తినమని చెబుతున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మైక్రో గ్రీన్స్ తినడం వల్ల ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వచ్చు, బీపీ, షుగర్ లాంటి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, న్యూట్రిషన్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. అన్నిటికీ మించి ఈ రోజుల్లో మనందరినీ భయపెడుతున్న క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని మైక్రో గ్రీన్స్ డి మణికొండ ఆర్గానిక్ ఫామ్కి వచ్చాను. ఇక్కడ 25 రకాలైన మైక్రో గ్రీన్స్ని పెంచుతూ ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్లోని కొన్ని వందల ఫ్యామిలీస్కి రోజు మైక్రో గ్రీన్స్ని ఇక్కడి నుంచి డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. పదండి లోపలికి వెళ్ళి అసలు ఈ మైక్రో గ్రీన్స్ని ఎలా పెంచుతారు, వీటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మైక్రో గ్రీన్స్ డి మణికొండ ఫామ్కి నేను వచ్చాను. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు మైక్రో గ్రీన్స్ డి మణికొండ ఫౌండర్ శ్రీనివాసులు ధనాల గారు. నమస్తే శ్రీనివాస్. నమస్తే అండి. మీ మైక్రో గ్రీన్స్ గురించి నేను చాలా విన్నానండి. మీ కస్టమర్స్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మాకు కూడా చూపిస్తారా మైక్రో గ్రీన్స్ ఎలా పెంచుతారో? ఖచ్చితంగా. మనకి ఇప్పుడు రెడీ టు హార్వెస్ట్ ఉన్నాయి కొన్ని వెరైటీస్. ఈ వీక్ ఏదైతే డెలివరీ చేయబోతున్నామో అవి. ఇక్కడ మీరు ఇప్పుడు చూసారంటే ఇది మనకి వైట్ రాడిష్లో మనకి దగ్గర 6 కలర్స్, 6 వెరైటీస్ ఉన్నాయి. కలర్ని బట్టి కూడా మనకి బెనిఫిట్స్ అనేవి, విటమిన్స్, న్యూట్రిషన్ ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం వేరీ అవుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు రాడిష్లో చూస్తే వైట్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది, పర్పుల్ రాడిష్ కూడా ఉంది. అవన్నీ ఉన్నాయి మనకి అక్కడ వెరైటీస్. మేము ఇప్పటిదాకా ముల్లంగి వాడడమే మాకు తెలుసండి. మైక్రో గ్రీన్స్ లో ముల్లంగిని చూడడం మంచిగా అనిపిస్తుంది. దీని ఏజ్ ఎంత ఉండొచ్చండి? ఇది 6 డేస్ అండి. 6 డేస్. ఇవన్నీ 5 డేస్. ఇది వచ్చి పాక్చాయ్ అంటారు. మనం పట్టుకొని చూడొచ్చా? అది కొంచెం వెయిట్ ఉంటుంది, ఇందులో వాటర్ ఉంటుంది. మనకి శాంపిల్గా మీరు యాక్చువల్గా లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి మీకోసం నేను అక్కడ కొన్ని పెట్టున్నాను. అవి మీకు ఇస్తాను, మీకు చూపిస్తాను. ఇవేంటంటే మనకి కింద వాటర్ ఉండడం వల్ల కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కింద నుంచే వాటర్ సప్లై చేస్తాం అన్నమాట. సో ఈ వెరైటీ వచ్చేసరికి మనకి పాక్చాయ్ అంటారు. అమెరికన్స్ ఒక విధంగా పిలుస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఒక విధంగా పిలుస్తారు దీన్ని. మనం ఏమంటాం ఇండియాలో? మనం నోటికి వచ్చిందంటాం. యాక్చువల్గా దీన్ని పాక్చాయ్ అంటారు. ఈ పాక్ అనేది కొంతమందికి ఇష్టం ఉండదు, అందుకని బాక్చాయ్ అంటారు. సో మనకి టొమాటో వాళ్ళు డిఫరెంట్గా పలికినట్లుగా దాన్ని డిఫరెంట్గా పలుకుతారు. ఇది మనకి ఒక లెట్యూస్ షేప్లో ఉండే చైనీస్ క్యాబేజ్ వెరైటీ అనమాట ఇది. సో చాలా ఈజీ టు గ్రో, ఎక్కువ ఫేమస్ కూడా ఇది, ఎందుకంటే దీంట్లో చాలా ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది మనకి. క్యాబేజీలో ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. దీని ఏజ్ ఎంత ఉంటుందండి? ఇది 5.5 days మేడం. ఇది 5.5 days. ఓ గంటల ప్రకారం లెక్క పెడతారా? మీరు ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకి ఎగ్జాక్ట్ గా డే టు టైం కూడా ఇస్తాం ఇందులో. సో దాన్ని బట్టి మనకి హార్వెస్ట్ చేయడం కానీ, దానికి వాటరింగ్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తాం అనమాట. సో ఈ టైమ్, డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ వెరైటీస్, మల్టిపుల్ ట్రేస్ ఇస్తాం కాబట్టి ఈ ట్రాకింగ్ అనేది డే టు టైం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం. మైక్రో గ్రీన్స్ ని ఎన్ని రోజులకి హార్వెస్ట్ చేస్తారు శ్రీనివాస్ గారు? మాక్సిమం వచ్చేసరికి మనకి 7 days అండి. 7 days అనేది థంబ్ రూల్ ఏం కాదు, 7 to 14 days కూడా ఉంటాయి కొన్ని వెరైటీస్. ఇంకా కొన్ని వెరైటీస్ 21 days కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు బీట్రూట్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది 14 days పడుతుంది. క్యారెట్ 21 days పడుతుంది. ఈ రాడిష్ వెరైటీస్ ఇలాంటివి కూడా 7 days పడుతుంది. వీటన్నిటికీ కూడా డేస్ గుర్తు పెట్టుకోవడం మనకి కొంచెం ఇబ్బంది అనుకుంటే చిన్న సింపుల్ రూల్ ఏంటంటే, ఒక స్టెమ్ 2 leaves, ఓపెన్ అయిన 2 leaves, దాన్ని 2 leaves అంటారు. అది మైక్రో గ్రీన్ అండి.
దాని తర్వాత 3rd లీవ్ 4th లీవ్ ఏదైనా వచ్చిందంటే అది మైక్రో గ్రీన్ కాదు, బేబీ ప్లాంట్ కింద లెక్క వెళ్ళిపోతుంది. గ్రీన్స్ లేదా బేబీ ప్లాంట్స్ కింద లెక్క వెళ్ళిపోతుంది. శ్రీనివాస్ గారు అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎంత కలర్ఫుల్ గా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇదేంటండి? ఇది ఒకసారి ఇక్కడ చూడండి, పైన గ్రీన్ ఉంది కదా, అవును, స్టెమ్ కలర్ చూడండి, పర్పుల్ లో ఉందండి. యాక్చువల్గా ఇది పర్పుల్ క్యాబేజ్ అంటారు దీన్ని, పర్పుల్ ఆర్ రెడ్ క్యాబేజ్ అంటారు. రెండు ఒక సిమిలర్ గా ఉంటుంది. ఇది యాక్చువల్గా రెడ్ క్యాబేజ్ అని పిలుస్తాం కానీ కలర్ ఉండేది మాత్రం మనకి పర్పుల్ గా ఉంటుంది. స్టెమ్ పర్పుల్ ఉంటుంది. యాక్చువల్గా క్యాబేజ్ ఏదైతే మనకు వస్తుందో అది లైట్ గా రెడిష్ అండ్ పర్పుల్ మిక్స్ అయ్యే కలర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల వయసు మైక్రో గ్రీన్స్? ఇది మనకి 10 days అండి. 10 days? కానీ చిన్నగానే ఉంది, అంటే మొక్కను బట్టి ఉంటుంది. మొక్కను బట్టి ఉంటుంది అది. ఇదండి ఇది బీట్రూట్. ఇది కూడా 10 days అండి. ఇది ఓహో, ఒక 4 days తర్వాత దీన్ని మనం హార్వెస్ట్ చేసి కన్జ్యూమ్ చేయొచ్చు. అయితే స్టేజ్ అవుతుంది. మైక్రో గ్రీన్స్ అన్నిటిని కూడా 7 days వరకే కట్ చేయాలనేది ఏం లేదు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా పెరుగుతున్నట్టు కదా. అదే చెప్పాను కదా. ఎలా అంటే ఒక సింపుల్ రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్టెమ్ 2 leaves, ఓపెన్ అయిన ఫుల్గా ఓపెన్ అయిన 2 leaves, అది మైక్రో గ్రీన్. నెంబర్ ఆఫ్ డేస్ 7 ఎందుకు అందరూ ఎందుకు చెప్తారంటే, మనకి ఉన్న వాటిలో 80% ఆఫ్ ది వెరైటీస్ 7 daysకి వచ్చేస్తాయి. కొన్ని వెరైటీస్ 14 days, కొన్ని వెరైటీస్ 21 days అవుతాయి. సో ఈ లాంగ్ డ్యూరేషన్ ఉన్న క్రాప్స్ని కమర్షియల్గా చేసేవాళ్ళు తగ్గిస్తారు, చేయరు అనమాట. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు 25 వెరైటీస్ చేస్తున్నాం. ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ, అండ్ ఇంత లార్జ్ స్కేల్లో కూడా చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ అండి. సో 25 వెరైటీస్ అట్ ప్రెజెంట్ మనకు ఉంది స్టాక్. ఈ నెక్స్ట్ మంత్కి మనకి ఇంకొక 10 వెరైటీస్ యాడ్ అవుతున్నాయి. సో 35 వెరైటీస్ అనేది మనం రెగ్యులర్గా పెంచుతూ ఉంటాం ఇక్కడ. నార్మల్గా మనందరికీ బీట్రూట్ తెలుసు, మనం అందరం కూడా అది చాలా హెల్దీ అని నమ్ముతూ ఉంటాం కదా. కానీ బీట్రూట్ బేబీగా ఉన్నప్పుడు, మైక్రో గ్రీన్స్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఎలా చూసినా కానీ బాగుంటుంది, అందంగా ఉంటుంది అనేది మాత్రం అర్థమవుతుంది బీట్రూట్. ఇదండి, ఇది అరుగుల అంటారండి. ఇది అరుగుల, రాకెట్ లీవ్స్ అంటారు, అరుగుల అంటారు. ఇది యాక్చువల్గా చాలా 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 పవర్ఫుల్. ఇది నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కానీ, నర్వల్ సిస్టమ్ ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్. ఇది కొంతమందికి కొన్ని ఏంటంటే పెరాలసిస్ కాదు కానీ దానికన్నా ముందు స్టేజెస్లో కొంచెం వీక్నెస్ ఉంటుంది, నర్వ్స్ వీక్నెస్, పట్టు తప్పడం అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిషియల్ అండి. పక్షవాతం రావడానికి ముందు మనకి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో ఈ రాకెట్ అరుగుల మైక్రో గ్రీన్స్ తీసుకుంటే చాలా మంచిది. దీన్ని మామూలుగా వెజిటబుల్ గా చూడాలా, లేదంటే గ్రీన్ లీవ్స్ అండి, ఆకుకూరనా? ఇది గ్రీన్ లీవ్స్ అండి, అరుగుల రాకెట్ లీవ్స్ అంటారు వీటిని. దీన్ని ఆకులుగానే తీసుకుంటాం. మీకు యూట్యూబ్లో కూడా చూస్తుంటే మన మంతెన సత్యనారాయణ గారు కూడా దీని గురించి ఒక వీడియో చేస్తున్నారు. ఏంటండి మన భాషలో? మన భాషలో దాన్ని రాకెట్ లీవ్స్ అయినా పిలుస్తాం. రాకెట్ లీవ్స్ యాక్చువల్ పేరు అరుగుల, రాకెట్ లీవ్స్ అంటాం. నేను టేస్ట్ చేయొచ్చా? ప్లీజ్. ఎందుకంటే రాకెట్ అరుగుల అనేది నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసారా 2 leaves తో మైక్రో గ్రీన్స్ బుజ్జిగా ఎంత బాగుందో. కొంచెం గమ్మీగా అలా ఉందండి, ఎప్పుడు తినలేదు. బాగుంది. ఇది గెస్ చేయగలరా ఏంటో? నేను నేమ్ క్లోజ్ చేస్తాను. పాలకూర? అవునా? రెగ్యులర్ గా వాడతాం కదా, కనిపెట్టేయగలిగాను. ఇంకేదన్నా అడిగి ఉండాల్సిందే. మీరు ఇంట్లో ట్రై చేశారు అనుకుంటాను ఇంతకుముందు. మామూలుగా పాలకూర మనం ఇంట్లో ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి అది వస్తున్నప్పుడు చూసాను నేను. ఇది గెస్ చేయండి చూద్దాం ఒకసారి. నేమ్ క్లోజ్ చేస్తాను. ఇదా అండి? తెలియట్లేదు, ఏదో గోధుమ టైప్ లో ఉంది కానీ నాకు తెలియదు. కాదండి, ఇది క్యారెట్. మనం తినే రెడ్ క్యారెట్ ఉంది కదా, ఆరెంజ్, ఆ క్యారెట్ ఇది. ఇది ఒకసారి టేస్ట్ చేయండి. మీరు అదేనా కాదో మీరే చెప్పండి. అబ్బా, ఆరెంజ్ కలర్ లో క్యారెట్ ఎంత బాగుంటుంది కదా. ఇదిగోండి క్యారెట్ మైక్రో గ్రీన్స్. ఈ రూట్ తీసేసి తినాలి. బుజ్జి బేబీస్ లా ఉన్నాయండి. క్యారెట్ తిన్నట్టే ఉందండి. క్యారెటే అండి ఇది. క్యారెటే. యాక్చువల్లీ ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒరిజినల్ ఫ్లేవర్స్, ఒరిజినల్ టేస్ట్ లేవి. మనకేంటంటే ఇంట్లోకి వచ్చేసరికి వాటిని కొంచెం ట్రీట్ చేయడము, హైబ్రిడ్గా చేయడము, ఆ టేస్ట్ వేరీ అవుతుంది. మీకు యాక్చువల్గా ఘాటుగా ఉంది, క్యారెట్ తిన్నట్టే ఎగ్జాక్ట్ ఉంటుంది. ఇదేంటి శ్రీనివాస్ గారు? ఇది రాడిష్ లో నేను ఇందాక చెప్పాను కదా, మనకి 4-5 వెరైటీస్ ఉన్నాయని. పర్పుల్ రాడిష్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఇక్కడేమో వైట్ రాడిష్ చూసాం కదా, ఇది పర్పుల్ రాడిష్, ప్యూర్ పర్పుల్ లో ఉంటుంది రాడిష్. మనకి ఇక్కడ యాక్చువల్ ప్రోడక్ట్ దొరకడం కష్టం కానీ బట్ మైక్రో గ్రీన్స్ లో మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. గింజలు తెచ్చుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పర్పుల్ రాడిష్ ఇక్కడ పెంచేది అనేది మనం ఇప్పుడు చూస్తుంటాం యాక్చువల్గా రియల్గా సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడ కూడా. ఇవన్నీ కొంచెం ఏంటంటే ఎగ్జాటిక్ కలర్స్లో ఎగ్జాటిక్ ఉంటాయి కాబట్టి వాటిని పెంచరు అనమాట. బట్ అవన్నీ ఏంటంటే మనకి మైక్రో గ్రీన్స్ రూపంలో మనం పెంచుకోవచ్చు. ఇవనే కదా మైక్రో గ్రీన్స్లో వచ్చేసరికి మనం ఒక పండ్లు తప్ప
కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనకున్న హర్బ్స్ ఆయుర్వేదిక మూలికలు అంటారు కదా, అలాంటివి కూడా అన్నీ కూడా మనము మైక్రోగ్రీన్స్ రూపంలో పెంచుకొని చేసుకోవచ్చు. దగ్గర దగ్గర 150-200 వెరైటీస్ అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయి సీడ్స్. బట్ ఓవరాల్గా మన దగ్గర 1500 వెరైటీస్ మైక్రోగ్రీన్స్గా చెయ్యొచ్చు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలే కాకుండా ఆయుర్వేద వనమూలికల్ని కూడా మైక్రోగ్రీన్స్ గా పెంచుకొని మనం తినచ్చు. కానీ పండ్లు అనేది ఎక్కువ చేయరు. పండ్లు అనేది ఏంటంటే మనకి ఒక చెట్టు నుంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్. బట్ ఇక్కడ మనం ఏంటంటే చెట్టుతోనే డీల్ చేస్తున్నాం. ఆ చెట్టుని మనం చిన్న స్టేజ్లో మైక్రోగ్రీన్ స్టేజ్లో మనం దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. ఫ్రూట్స్ అనేవి ఏంటంటే మనకి ఎండ్ ప్రోడక్ట్స్ అయిపోతాయి. సో అవి చేయము, మిగతావన్నీ చేస్తామండి. కొన్ని వెరైటీస్ ఏవైతే మనకు ఉన్నాయో వెజిటేబుల్స్లో కానీ లీఫీ వెజిటేబుల్స్లో అవి మనము మైక్రోగ్రీన్స్గా కన్జ్యూమ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ టొమాటో మైక్రోగ్రీన్ చేయలేము. అలాగే లేడీస్ ఫింగర్ అంటారు, బెండకాయ చేయలేము. పొటాటో, వీటన్నిటికీ ఏంటంటే స్వతహాగా వాటిల్లో ఈకోలి అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే ఈ వెరైటీస్ మీకు బయట ఉన్న వాతావరణానికి వాటికి త్వరగా పురుగు పట్టడం, జబ్బును పడడం ఇవి అవుతాయి అన్నమాట. సో అవన్నీ ఫైట్ చేయడానికి స్వతహాగా దానిలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఈకోలి బ్యాక్టీరియా అని. మనం ఏదైతే 7 డేస్లో నార్మల్గా మైక్రోగ్రీన్ తీసుకుంటున్నామో చాలా డెన్స్ న్యూట్రిషన్ ఉంటుంది. అందులో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి చాలా డెన్స్గా ఉంటాయి. సో అవి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది కూడా చాలా డెన్స్గా ఉంటుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్స్. మనుషులు అది కన్జ్యూమ్ చేయడం మంచిది కాదు. ఇది వచ్చేసరికి మనకి ఒరిజినల్ చైనీస్ క్యాబేజ్ అండి. ఒరిజినల్ చైనీస్ క్యాబేజ్, యాక్చువల్ చైనీస్ క్యాబేజ్ అంటాం కదా, ఇది ఈ పాక్ చే అనేది అందులో ఒక వెరైటీ. ఓకే, ఇది యాక్చువల్ చైనీస్ క్యాబేజ్. ఇది ఒకసారి ట్రై చేయండి. అవునా, టేస్ట్ చూడమంటారు? కొంచెం క్యాబేజీ టేస్ట్ వచ్చింది, పచ్చి క్యాబేజీ తిన్నట్టు. క్యాబేజ్, చైనీస్ క్యాబేజ్. ఇది మన క్యాబేజ్ కొంచెం థిక్గా ఉంటుంది, ఇది కొంచెం వాటరీగా ఉంటుంది. వాళ్ళ దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చైనీస్ క్యాబేజ్. అంటే క్యాబేజీ టేస్ట్ ఉండడం ఒకటి, మైక్రోగ్రీన్స్ కూడా ఆ టేస్ట్ ని క్యారీ చేయడం అనేది అది యాక్చువల్లీ ఇక్కడి నుంచే వాటికి వస్తుందండి. మనకేంటంటే ఎప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి వాటి టేస్ట్ వీటికి వచ్చింది అనుకుంటాము. లేదు, ఏవైతే మనం తింటున్నామో వాటికి వచ్చేది ఇక్కడి నుంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఈ టేస్ట్ ఒరిజినల్ టేస్ట్, యాక్చువల్ ఫ్లేవర్ అనమాట. ఇది మనం చేసే ఏదైతే టేస్ట్ ఉన్నాయో, తినేవి ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఏంటంటే హైబ్రిడ్గా మాడిఫై చేసినవి లేదా కొంచెం ట్రీట్ చేసిన సీడ్స్ ఉంటాయి అనమాట. అదే యాక్చువల్ టేస్ట్ కాదు, ఇది యాక్చువల్ టేస్ట్. ఇవి అన్నీ చూసారు కదా మీరు, ఇది ఒక టేస్ట్ చూడండి. ఇది రోజు ఇంట్లో వాడతాం మనము. ఇదేంటో ఒకసారి గెస్ చేయండి, టేస్ట్ చేసి. కొంచెం ఘాటు ఉంటుంది. ఆవాలు, ఎందుకంటే నేను ఆవ నూనె ఎక్కువ వాడుతూ ఉంటాను. ఆ స్మెల్, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే పచ్చి ఆవాలు నేను ఎప్పుడు తినలేదు కాబట్టి ఇమీడియట్ గా చెప్పలేకపోయాను. ఇది స్ట్రాంగ్ గా ఉందా, మీకు ఫ్లేవర్ అది స్ట్రాంగ్ గా ఉందా? ఇదే. సో ఇది ఒరిజినల్ టేస్ట్, ఒరిజినల్ ఫ్లేవర్ ఇక్కడ ఉంటుంది అనమాట. దీని నుంచే మీకు తర్వాత ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంతా. అంటే ఎనర్జీ మొత్తం ఇక్కడే ఉంది మైక్రోగ్రీన్స్ లో ఉంటున్నారు. ఇదండి నెక్స్ట్ ఇది మనకి రెడ్ క్యాబేజ్ అండి. ఇది మొత్తం రెడ్ క్యాబేజ్ వెరైటీ. ఈ పైన చూస్తే ఇది కోల్ రబీ అంటాము. కోల్ రబీ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. షేప్ వచ్చేసరికి మనకి బీట్రూట్ కలర్ షేప్లో ఉంటుంది. దానికి మళ్ళీ పైన చిన్న చిన్న ఆకులు కూడా వచ్చుంటాయి, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది చిన్న క్యాబేజ్ ఇలా ఉంటుంది. క్యాబేజ్ కాదు, దుంపలాగానే ఉంటుంది. అది బీట్రూట్ షేప్ ఉంటుంది ఆల్మోస్ట్. మళ్ళీ పైన చిన్న చిన్న ఆకులు వచ్చుంటాయి కూడా. కోల్ రబీ అంటారు. తమిళనాడు సైడ్ చాలా ఎక్కువ తింటారు అది. ఇక్కడ నేను సూపర్ మార్కెట్స్లో 1-2 సార్లే చూసానండి అది. సో మనకి ఇప్పుడు ఏంటంటే బయట ఎక్కువ కనిపిస్తుంది, ఢిల్లీ లాంటి ప్లేసెస్లో. లేదు, బట్ అటు సైడ్ చూశాను. ఇక్కడ మనకి తక్కువే ఉంది. మనకి మైక్రోగ్రీన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దొరకని వెరైటీస్ని కూడా మనం కన్జ్యూమ్ చేయగలిగే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. జస్ట్ సీడ్స్ తెచ్చుకున్నాం అనుకోండి, మనం వేసుకోవచ్చు. అదే ఎండ్ ప్రోడక్ట్ మనం పండించాలంటే అది 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు కావాలి. మళ్ళీ పొలాలు కావాలి అవన్నీ పెంచడానికి. ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ వచ్చినా కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మనకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్. ఇప్పుడు మనకి ఇక్కడ బీట్రూట్ ఉంది లేదా క్యారెట్ ఉంది. అది మీరు 1/2 కిలో తినే బదులు మీరు ఇక్కడ ఇది 40 లేదా 50 గ్రాములు తిన్నారంటే మీకు సేమ్ న్యూట్రిషన్ వస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, రీసెర్చ్ పేపర్స్ ఆన్లైన్లో ఉన్నాయి. మీరే దీన్ని రీసెర్చ్ చేసి చూడవచ్చు. అంత పవర్ఫుల్ ఉంటాయి మైక్రోగ్రీన్స్. శ్రీనివాస్ గారు, మైక్రోగ్రీన్స్ లో ఇంత పవర్ ఉన్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ మొక్కగా పెంచుతాము, ఆకుకూరల్లాగా తీసుకుంటాము, వెజిటేబుల్స్ లా తీసుకుంటాము? ఎందుకు అంత అన్ని రోజులు అన్ని నెలలు పండించి తింటూ ఉంటాం? అసలు ఇది మనకి మొదటి నుంచి అలవాటైంది. మన నాగరికతలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి పండించి వండుకొని తినడం ఇవన్నీ వచ్చాయి యాక్చువల్గా. బట్ చెప్పాలంటే
సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మైక్రోగ్రీన్ అనేది ఏంటి అంటే, మీకు మెంతికూర తెలుసు కదండి, మెంతికూర మైక్రోగ్రీన్. వీట్ గ్రాస్ అంటారు, గోధుమ గడ్డి, అది మైక్రోగ్రీన్. కాకపోతే ఏదంటే ఒక పేరు వచ్చింది మైక్రోగ్రీన్ అనే, బయట వాళ్ళు ఎవరో దీన్ని ఒక ఓడ్ని కనిపెట్టడం వల్ల మైక్రోగ్రీన్ అంటే అది ఏదో వేరే అనుకుంటున్నాం మనం, బట్ మైక్రోగ్రీన్ మన నుంచే వచ్చింది. మెంతికూర లేదేంటండి మీ దగ్గర? ఇప్పుడు మీకు మెంతికూర, గోధుమ గడ్డి ఎక్కడ చూసినా కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. మనం ఇక్కడ మ్యాక్సిమం పండించేది వచ్చేసరికి మనకి అందుబాటులో లేనివి, ఫర్ ఎగ్జాంపుల్ కోల్రబీ ఉంది, రెడ్ క్యాబేజ్ ఉండదు, ఓన్లీ కొన్ని దగ్గరలే ఉంటుంది రెడ్ క్యాబేజ్. సో ఇవన్నీ ఈజీగా మనకి దొరకని వెరైటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము, ఎందుకంటే వాటిలో ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం మెంతికూర మనం బయట ఈజీగా దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది, రైతు బజార్లో దొరుకుతుంది. గోధుమ గడ్డి చూసారంటే ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. సో ఆల్రెడీ దొరుకుతున్నాయి కాబట్టి మనం అవి పండించట్లేదు. ఇది వచ్చేసరికి బ్రోకలీ అండి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనకి క్యాన్సర్ రాకుండా ఆపగలదు ఇది. ఇందులో సల్ఫెరన్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది, అది క్యాన్సర్ సెల్స్ని మనకి మల్టిప్లై కాకుండా ఆపుతుంది. ఈ బ్రోకలీలో అది చాలా పుష్కలంగా ఉంటుంది. మీరు ఇప్పుడు నార్మల్గా ఎవరైనా క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉంటారు, ఆంకాలజిస్ట్, వాళ్ళని కూడా మీరు కనుక్కోవచ్చు. బ్రోకలీ చాలా హెల్ప్ చేస్తుంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా. ఫర్దర్గా అది డెవలప్ కాకుండా, ఆల్రెడీ వచ్చి ఉంటే అది మనం బాడీలో ఉంటే మనం దాన్ని ప్రివెంట్ తీయలేం, కానీ బట్ ప్రివెంట్ చేయడానికి కానీ ఉన్న స్టేజ్ని కంట్రోల్ చేయడానికి కానీ బ్రోకలీ మైక్రోగ్రీన్స్ చాలా ఉపయోగపడతాయి. క్యాన్సర్ రాకుండా తినాలి, వచ్చిన తర్వాత కొంత కంట్రోల్ చేయడానికి ఫర్దర్ దాన్ని స్ప్రెడ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. బ్రోకలీ మనకి గ్రీన్ క్యాలీఫ్లవర్ దొరుకుతుంది కదా, అదే ఇక్కడ అసలు మైక్రో గ్రీన్స్ రూపంలో ఉంది. ఎన్ని రోజుల వయసు ఉంటాయండి వీటికి? ఇది యాక్చువల్గా 4.5 days ఏనండి. ఎన్ని రోజులకి హార్వెస్ట్ చేస్తారు? ఇది 7 days అండి. బాగుంది. నాకు బ్రోకలీ చాలా ఇష్టం అండి. దాన్ని కొంచెం ఉడకబెట్టేసి సాలాడ్లా తీసుకోవడం నాకు ఇష్టం, కర్రీ చేయడం కంటే కూడా. సేమ్ అది ఎలా ఉందో టేస్ట్ బ్రోకలీ అలాగే ఉంది. నేను ఇక్కడ మిమ్మల్ని ఆపుతాను. మీరేమంటున్నారు, అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో అంటున్నారు, బట్ మనం ఎలా చెప్పాలంటే ఇది ఎలా ఉందో అవే టేస్ట్ అక్కడ వస్తాయి. yes you are right. యాక్చువల్లీ అందరూ అదే చెప్తుంటారు, ఇక్కడ నుంచే వస్తుంది వాటికి. ఎందుకంటే మనకి మన లైఫ్ స్టైల్లో వాటిని తినడం అలవాటు అయిపోయిందండి. ఎండ్ ప్రోడక్ట్ ని మనం తింటున్నాం, కానీ ఎనర్జీ అంతా ఇక్కడ ఉంది, దీన్ని మర్చిపోతున్నాం. కానీ మాలాంటి వాళ్ళకి ఇవన్నీ గుర్తు చేస్తున్నారు సూపర్ శ్రీనివాస్ గారు. మనం ఇప్పటి వరకు ఇవన్నీ చూసాం కదా, కంటికి కనిపిస్తుంది చూడడానికి గ్రీన్ గా డిఫరెంట్ కలర్స్ లో, బట్ దీనికి బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ జరుగుతుందండి. మనం సీడ్స్ వేయడం కానీ దీన్ని ఎలా పెంచుతారనేది మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్, ఇది మనకి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాం మనం ఇక్కడ చూస్తున్నది. స్టార్టింగ్ స్టేజ్ ఎలా చేస్తాము, సీడ్స్ ఎలా వేస్తాము, ఇవన్నీ కూడా మనము మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మన ఫామ్ మొత్తం. శ్రీనివాస్ గారు, ఇందులో మీరు ఏం వాడుతున్నారు చెప్పండి. జస్ట్ ఈ ట్రే ఉంది కదా, ఇలాగే పెంచేస్తున్నారా? దీని కింద కొంచెం వాటర్ మాత్రమే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఏం వేశారు ఇక్కడ? ఇక్కడ ఇవి పెరగడానికి మనం కింద ఒక సపోర్ట్ లాంటిది ఇవ్వాలి దేనికైనా. చెట్టుకి మీరు ఎక్కడైనా చూసినా కానీ చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది. విత్తనం వేస్తే దానికి తడి తగిలితే ఎక్కడైనా పెరుగుతుంది. భూమి సాయిల్ అనేదే కాకుండా ఎక్కడైనా పెరుగుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సాయిల్ కూడా మనకు మంచిది దొరకట్లేదు కాబట్టి, సాయిల్లో కూడా మళ్ళీ ఇతర జీవులు, ఇతర సూక్ష్మాలు ఉంటాయి కాబట్టి అవన్నీ లేకుండా మనం ప్యూర్గా ఓన్లీ న్యూట్రిషన్ కోసమే అని చెప్పి మనం ఇక్కడ యూజ్ చేసేది వచ్చి కోకోపిట్ యూజ్ చేస్తాం. కోకోపిట్లో మట్టి లేదండి, మట్టి ఉండదు, మట్టి వాడము కూడా. మట్టి ద్వారా కూడా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కదా మనకి. అంత ఎక్కువేమి ఉండదండి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనం మీకు మట్టి ద్వారా వచ్చేది ఏంటంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం తినే ఆకుకూరలు ఎండ్ ప్రోడక్ట్కి. ఇక్కడ మైక్రోగ్రీన్స్ ఏంటంటే మనం విత్తనంలో ఉన్న పవర్నే మల్టిప్లై చేసి 7 daysకి కన్జ్యూమ్ చేస్తాం. దీనికి మనం ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాటరు, అది నిలబడడానికి ఒక కోకోపిట్ 4 గింజలు చల్లితే చాలు. వారం రోజులు తిరిగేసరికి మనకి అందమైన ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మైక్రో గ్రీన్స్ రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇవి భలే పెద్దగా కనిపిస్తున్నాయి. ఇవి యాక్చువల్గా మన రాడిష్ లో ఇంకొక వెరైటీ అండి, బాగా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది చూడడానికి. అండ్ దీంట్లో ఇంకా ఎక్కువ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇది నేను ఇందాక చెప్పాను కదా, మైక్రో గ్రీన్స్ అనేది 2 leaves రాగానే అవుతుంది. ఇది కొంచెం ఎక్కువ పెరిగింది. మనం ఆల్రెడీ దీన్ని హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపించడం కోసం అని ఇక్కడ ట్రేస్ పెట్టామన్నమాట. మనకి ట్రైనింగ్కి వచ్చే వాళ్ళ కోసం అనేది మనం ఒక డిస్ప్లే లాగా పెట్టాము అంతే. ఇవి దీన్ని యాక్చువల్గా డంప్ చేసేస్తాము. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేయండి మీరు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మైక్రో గ్రీన్స్ని మనం లీవ్స్గానే తింటాము, పచ్చిగానే తింటాము, దాన్ని వండము, ఉడకబెట్టము, సాలాడ్స్తో పాటు తింటాము, శాండ్విచెస్లో తింటాము, సూప్స్లో తింటూ ఉంటాము.
అసలు వండాల్సిన పని ఉండదు, రెడీమేడ్ గా తీసేసుకోవడమే. మన ఇంట్లో కనుక వీటిని పెంచుకున్నామంటే అలా వచ్చేసి బాల్కనీలోకి అలా వచ్చి చక్కగా తీసేసుకొని డెఫినెట్గా అండి. తినచ్చు. అదే నాకు ఇప్పుడు నా ముందున్నది అదే అండి. ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని కన్జ్యూమ్ చేయాలి. ఒకటి వాళ్ళు ఎక్కడైతే దొరికితే కొనుక్కొని తినడమా, లేదా ఇంట్లో పండించుకొని తినడమా. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఒక మంచి ఫుడ్, ప్యూర్ ఫుడ్, ఎటువంటి కంటామినేషన్, కల్తీ, కెమికల్స్ లేకుండా ఏదైనా ఒకటి దొరుకుతుంది ఒక సొల్యూషన్ అంటే మైక్రోగ్రీన్స్. టేస్ట్ ఎంత బాగుందండి, అంత స్ట్రాంగ్ గా చాలా ఉంటుంది స్ట్రాంగ్ అసలు. ఉంటుంది. అంటే చాలా నాకు strong ఈ ఉంటుంది. టేస్ట్ ని బట్టే అర్థమవుతుంది దీన్ని తీసుకోవడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ మనకి యాడ్ అవుతాయని. మీరు ఇందాక చూస్తారు కదా, మనం అక్కడ రాడిష్ ఉంది, ఇక్కడ రాడిష్ ఉంది. యాక్చువల్గా రాడిష్ అనేది ఉమెన్కి చాలా చాలా బెనిఫిషియల్ అండి. వాళ్ళకున్న బయలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, హాట్ ఫ్లాషెస్ అలాంటి వీటివి, హార్మోనల్ ఇష్యూస్, ఇది కంప్లీట్గా వాటిని మంచి రిలీఫ్ ఇస్తుంది మీకు. అయితే శ్రీనివాస్ గారు, మనం ఇప్పటిదాకా అసలు కూరగాయలు మొక్కల్ని పెంచడం అంటే పొలాల్లోనే చేస్తాము, ఓపెన్ ల్యాండ్ లో చేస్తాము, లేదు సిటీస్ లో అయితే టెర్రస్ గార్డెన్స్ లోనో లేదంటే బాల్కనీస్ లోనో పెంచుకుంటాం. కానీ మీరేంటి ఇక్కడ మైక్రో గ్రీన్స్ ని ఒక క్లోజ్డ్ రూమ్ లో ట్యూబ్ లైట్స్ వేశారు, ఏసీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, ఇలా పెంచుతున్నారు అంటే వీటిని ఇలాగే పెంచాల్సి ఉంటుందా? అంటే మనకి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్యూర్ ఫుడ్, ఎటువంటి కంటామినేషన్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ లేకుండా తినాలనేది మన ఇంపార్టెంట్. మనం ఇప్పుడు బాల్కనీలో వాటిల్లో పెంచాలి అని అంటే, బాల్కనీలో కూడా ఇప్పుడు చూసాడు మనకి బయట పొల్యూషన్ ఉంది, దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది, ప్లస్ మీకు పక్షులు, కీటకాలు రావడం అవన్నీ ఉంటాయి. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, మీకు బాల్కనీలో ఈరోజు మనం ఉన్న లైఫ్ స్టైల్కి ఒక రోజుకి మ్యాక్సిమం డైరెక్ట్ ఎండ 2 గంటలు 3 గంటలే వస్తుంది. ఉదయం ఒక వేడి ఉంటుంది, మధ్యాహ్నం ఒక వేడి ఉంటుంది, సాయంత్రం ఒక వేడి ఉంటుంది. వీటికి ఇక్కడ మనం ఏంటంటే ఈ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్ ఉండదు, బయట ఉన్న ఈ కీటకాలు కానీ పురుగులు కానీ అవి కానీ ఏమీ ఉండవు ఇక్కడ. ప్లస్ లైట్ అనేది కూడా మనము దానికి కావాల్సిన ఇంటెన్సిటీతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇస్తాం అన్నమాట. మన బాల్కనీలో ఏమవుతుంది, కొంత టైమే వస్తుంది అది. మార్నింగ్ కొంచెం టెంపరేచర్ మనకి 20-25 ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళేసరికి 30-35 వెళ్తుంది, సమ్మర్లో ఇంకా ఎక్కువ అవుతుంది. వింటర్లో మనకి ఇక్కడ చూస్తే చాలా చలి ఉంటుంది, 5 degrees 6 degrees అలా వెళ్ళిపోతుంది. సో ఒక స్టాండర్డ్గా దీనికి లైట్ సప్లై ఉండదు. ఏ చెట్టుకి అయినా కానీ, ఏ లైఫ్కి అయినా కానీ లైట్ అనేది ఎనర్జీ. అది మనం ఎక్కువ ఇవ్వలేకపోతే, కరెక్ట్గా ఇవ్వలేకపోతే అవి పెరగవు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాల్కనీలో పెంచుతున్నారంటే చూడండి, అక్కడికి ఇక్కడికి మీకు చూడగానే తెలిసిపోతుంది. ఇక్కడ మీకు మంచిగా బాగా గుబురుగా బాగా కనిపిస్తాయి. అక్కడ మీకు ఏంటంటే అవి వంగిపోవడం, పడిపోవడము, ఒక సైడ్ పెరుగుతాయి, ఒక సైడ్ పెరగవు. ఎందుకంటే స్టాండర్డ్గా ఎనర్జీ సప్లై కావట్లేదు లైట్ రూపంలో వాటికి, అందువల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇప్పటిదాకా మాకు మీరు మైక్రో గ్రీన్స్ చూపించారు కదా, సీడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తారా? మీ దగ్గర ఏం దొరుకుతాయి? షూర్ అండి, మన దగ్గర నేను చెప్పినట్లు 25 వెరైటీస్ ఉన్నాయి. ఈ అన్ని వెరైటీస్ సీడ్స్ నేను మీకు చూపిస్తాను. కస్టమర్స్ కావాలంటే సీడ్స్ కూడా ఇస్తారా మీరు? సీడ్స్ కూడా ఇస్తాను, ట్రేస్ తో సహా. ఎస్, మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది విచిత్రంగా అడుగుతుంటారు, బీట్రూట్ కి సీడ్స్ ఉంటాయా, క్యారెట్ కి సీడ్స్ ఉంటాయా, అవన్నీ చూపిస్తాను. అవును, చాలా మంది దుంపలు అనుకుంటారు కదా. శ్రీనివాస్ గారు, మైక్రో గ్రీన్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఇలా ఉంటాయా అండి? సీడ్కి మనం లోపల చూసిన దానికి లైట్స్ కింద ఏదైతే ఉందో చూసామా, వాటి రెండింటికి మధ్యలో స్టేజ్ ఇదండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి లైట్ కింద పెడతాము. సీడ్స్ నుంచి ఈ స్టేజ్కి వచ్చే వరకు ఇది డార్క్ రూమ్లో పెడతాము అన్నమాట. ఈ స్టేజ్ని జర్మినేషన్ స్టేజ్ అంటాము, అక్కడికి వచ్చేసరికి గ్రోత్ స్టేజ్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇవి ఏమవుతాయంటే ఇవన్నీ లైట్ కిందకి వెళ్తాయి. లైట్ కిందకి రాకముందు ఆ డార్క్ రూమ్లో ఏదైతే మనం చూసామో అక్కడ ఉంటాయి. ఇవన్నీ ఏంటండి ఇంతకీ? ఈ 2 ట్రేస్ వచ్చేసరికి మనకి ఇది బీట్రూట్ అండి, ఇది వచ్చి పాలకూర. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇది మైక్రో గ్రీన్స్ గా మారడానికి? ఇది కంప్లీట్ మైక్రో గ్రీన్స్ రావడానికి ఈ 2 కూడా ఇంకా 1 వీక్ పడుతుంది. నార్మల్ గా మనం కూరగాయలు కావచ్చు, వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్, ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలంటే వాటికి అనేక రకాలైన పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు కదా, మరి వీటికి మీరు ఏమైనా ఇస్తారా? ఏమీ చేయమండి, దీనికి ఓన్లీ వాటర్ మాత్రమే స్ప్రే చేస్తాం, ఇంకేమీ చేయమండి. టైమింగ్స్ ఉంటాయా? డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాటర్ స్ప్రే చేస్తాం. ఇక్కడ ఏది లైట్స్ కింద వెళ్ళేంత వరకు, ఈ స్టేజ్లో ఉన్నంత వరకు. ఇక్కడ నుంచి లైట్స్కి వెళ్ళిన తర్వాత వాటర్ కింద ట్రేలో పోసి పెడతాం అన్నమాట. టెంపరేచర్ మాత్రం కరెక్ట్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 24 degrees అనేది దీనికి మాక్సిమం ఉండాలి. అంతకన్నా ఎక్కువ అయితే కొంచెం మనకి ఈల్డ్లో తక్కువ, హార్వెస్ట్ చేసినప్పుడు ఈల్డ్ తక్కువ అవుతుంది. సో 24 degrees నుంచి 18 degrees వరకు మెయింటైన్ చేయాలి. 24-25 కూడా ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. సమ్మర్లో మనకి ఏంటంటే ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు కొంచెం టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఇది బీట్రూట్, ఇది పాలక్. ఇంకెన్ని రోజుల్లో మనం హార్వెస్ట్ చేసి కన్జ్యూమ్ చేసే ఛాన్స్ ఉంటుంది? ఇవి 14 డేస్ క్రాప్స్ ఇవి రెండు. ఓకే. ఇది యాక్చువల్లీ ఇంకొక 7 డేస్లో మనం దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి ఇవి 7 వేసి? డేస్ అయింది. బాగుంది, చూడ్డానికి కూడా అసలు కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ బీట్రూట్ అయితే ఇదే కలర్ ఇలానే మెయింటైన్ అవుతుంది మనం లైట్స్ కింద పెట్టినప్పుడు. ఇది వచ్చేసరికి పాలకూర ఈ ఎల్లో కలర్ కాస్త గ్రీన్ గా టర్న్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ ట్రేస్ మీద డేట్స్ రాసి పెట్టుకుంటున్నారు కదా? ఎస్, అంటే అవి ఏ రోజు వేసామో, క్రాప్ ఎప్పుడు రెడీ అయిపోతుంది అనేది మీకు ముందుగానే ఐడియా ఉంటుంది. మనకి క్రాప్ 7 డేస్ 14 డేస్ లోనే వస్తుంది కాబట్టి దీని గ్రోత్ అనేది దీంట్లో ఉన్నటువంటి మన స్టేజెస్ అనేవి చాలా క్విక్ గా వస్తుంటాయి. ఓకే, ఈ రోజు సీడ్స్ వేసామంటే రేపటికి జర్మినేషన్ వచ్చేస్తుంది, అంటే మొలకెత్తుతాయి. ఎల్లుండికి ఇంకా కొంచెం పెద్దవి అవుతాయి, ఆకుల్లో ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ డే ఒక చేంజ్ అనేది జరుగుతూనే ఉంటుంది, కంటికి కనిపిస్తుంటుంది అది. దీనికి ఇప్పుడు తీసుకెళ్ళి మనం లైట్ కింద పెట్టామంటే ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఇవన్నీ స్ట్రైట్ గా వచ్చేస్తాయి. ఇప్పటి వరకు వీటి మీద ఏం చేస్తామంటే వెయిట్ పెట్టి వీటిలో రెసిస్టెన్స్ పెంచామన్నమాట. మనం లైట్ కింద పెట్టినప్పుడు ఏంటంటే లైట్ నుంచి ఎనర్జీ తీసుకుంటాయి కాబట్టి స్ట్రైట్ గా లైట్ ఎట్లా ఉందో ఆ డైరెక్షన్ లో స్ట్రైట్ గా పెరుగుతాయి. మైక్రో గ్రీన్స్ పెరుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఒక రైతులో ఉండే ఆనందం మీకు కూడా ఉంటుందేమో. వాటిని చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే మిగతావి అయితే మనకి ఏదైనా చూస్తున్నా కానీ స్లో ప్రాసెస్ ఉంటుంది, చెట్లు పెద్దగా అవ్వడం కానీ అదంతా చాలా కంటికి మనకి ఏంటంటే కనిపించదు ఇమీడియట్గా. ఎప్పుడు 1 మంత్కి ఒకసారి చూస్తేనే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ మాకు మార్నింగ్ కి ఈవినింగ్ కి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది వాటి గ్రోత్ లో. అవును కదా, గంటకి పెరిగిపోతూ ఉంటాయి. ఇవే మేడం సీడ్స్ ఇక్కడే ఉన్నాయి. ఏంటంటే క్లాత్ తో ఇలా కవర్ చేశారు? దానికి రీజన్ చెప్తాను, బట్ మీకోసం నేను ఇవన్నీ తీసేసి చూపిస్తున్నాను. ఇవే మైక్రో గ్రీన్ సీడ్స్. ఇక్కడ చూసారంటే మీకు ఆల్ఫా ఉంది, బీట్రూట్, బ్రొకోలీ, బీట్రూట్లో ఇంకొక వెరైటీ క్యాబేజ్, క్యారెట్, మస్టర్డ్, ఫెనుగ్రీక్. ఇందాక అడిగారు కదా మెంతికూర అని. మన దగ్గర ఉంటాయి, అన్ని సీడ్స్ ఉంటాయి కానీ బట్ రెగ్యులర్గా బయట దొరుకుతున్నవి మనం ఇక్కడ చేయట్లేదు. బయట ఏవైతే మనకు దొరకవో, ఎక్కువ న్యూట్రిషన్ ఉంటాయో అవి ఎక్కువ మనం పండించి అవే సప్లై చేస్తుంటాం మన కస్టమర్స్కి. కార్న్ కూడా మైక్రో గ్రీన్స్ లా తింటారా? కార్న్ కూడా. కార్న్ మీకు మైక్రోగ్రీన్ మీరు మార్నింగ్ తిన్నారంటే ఒక స్టెమ్ మీకు నాలుక మీద స్వీట్నెస్ ఈవినింగ్ వరకు ఉంటుంది, అంత పవర్ఫుల్ అవి. ఇవి వచ్చి పీస్ అండి. మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్. ఇది ఇందాక మనం చూసిన పాక్చాయ్, కోల్ రబీ అది. ఇక్కడ పర్పుల్ రాడిష్ ఉంది, రాకెట్ అరుగులా అని ఇందాక చెప్పాను కదా ఆ సీడ్స్ ఇవి. ఇంకా ఇవి అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రాడిష్. లాస్ట్లో మీరు అడిగిన వీట్ గ్రాస్, ఇది వచ్చి పాలకూర. బాగున్నాయండి. అసలు ఈ రోజు నేను చాలా రకాలైన సీడ్స్ చూసాను. నార్మల్ గా మనం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ చూస్తూ ఉంటాం కదా, అయితే ఇక్కడ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అలాగే గ్రీన్ లీవ్స్ కి సంబంధించిన సీడ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి మాక్సిమం మనకి మార్కెట్లో ఎక్కడా దొరకవు. మీకు ఎవరికైనా కావాలి, ఇంట్లో గనక మీరు మైక్రో గ్రీన్స్ పెంచుకోవాలి అనుకుంటే శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్ గా మాకు మైక్రో గ్రీన్స్ ఇచ్చేయండి, ఈ పెంచే అంత టైం ఇవి మాకు లేవు అని మీకు అనిపించినప్పుడు డైరెక్ట్ గా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. శ్రీనివాస్ గారు ఇప్పుడంతా బిజీ లైఫ్ అండి, వండుకొని తినడానికి కూడా చాలా మందికి టైం ఉండట్లే. ఇక మైక్రో గ్రీన్స్ లాంటివి పెంచడం అంటే బేబీస్ ని పెంచినట్టే. అయితే ఎవరికైనా కావాలి అంటే మీరు సప్లై చేస్తారా? ఆర్డర్ పెట్టుకోవచ్చా? డోర్ డెలివరీ అవకాశం ఉందా? ఉందండి. మన దగ్గర సబ్స్క్రిప్షన్ మోడల్లో మంత్లీ ప్యాక్ కానీ యాన్యువల్ ప్యాక్స్ కానీ ఉంటాయి. మనం వీక్లీ వన్స్ ఒక బాక్స్, ఒక పర్సన్కి ఒక బాక్స్ 100 grams అనేది డెలివర్ చేస్తాము. అదేంటంటే ఒక 5 daysకి సరిపడా ఉంటుంది. డైలీ 20 grams లెక్కన కన్జ్యూమ్ చేస్తే సాటర్డే సండే అనేది రెస్ట్ డేస్గా మనం అట్లా డిజైన్ చేస్తాం అనమాట. మండే టు ఫ్రైడే ఏంటంటే ఒక షెడ్యూల్ ఫాలో అవుతాం కాబట్టి దేనికైనా వర్క్ రిలేటెడ్ కానీ బిజినెస్ పరంగా కూడా. సో ఆ డేస్లో దాన్ని కొంచెం డిసిప్లైన్గా హెల్త్ గురించి, న్యూట్రిషన్ గురించి కేర్ తీసుకుని సాటర్డే సండే మనం ఎలాగో ఏదైతే చేస్తున్నామో అది చేసుకోవచ్చు. పెంచుకోవాలనుకునే వాళ్ళకి సీడ్స్ అలాగే కోకోపిట్ ట్రేస్ లాంటివి ఇస్తారా? ఒకసారి చూపిస్తారా? మన దగ్గర మైక్రో గ్రీన్స్కి సంబంధించినంత వరకు అన్నీ దొరుకుతాయండి. కోకోపిట్, సీడ్స్, ట్రేస్, వాటర్ స్ప్రేయర్స్ కూడా దొరుకుతాయి. ఎవ్రీథింగ్ మైక్రో గ్రీన్స్. ఇంట్లో ఎవరైనా పెంచుకోవాలన్నా కానీ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసి కావాల్సిన మెటీరియల్ తీసుకొని వాళ్ళు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చో మెటీరియల్ అదంతా ఒక్కసారి చూపిస్తాను. శ్రీనివాస్ గారు, ఇంట్లో మైక్రో గ్రీన్స్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇవన్నీ ఇస్తారా? సప్లై చేస్తారండి? ఇవన్నీ మనం ఏదైతే వాడుతున్నామో ఇక్కడ కమర్షియల్గా పెంచడానికి సేమ్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ మన దగ్గర ఇంట్లో ఎవరైనా పెంచుకోవాలనుకుంటే వాళ్ళకి మనం ఇవి కూడా సేల్ చేస్తామండి. మన దగ్గర మైక్రో గ్రీన్స్కి సంబంధించి A to Z ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ట్రేస్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి, కోకోపిట్ ఉంటుంది, అది హై క్వాలిటీ కోకోపిట్. అండ్ మనకి వెయింగ్ మిషన్ కూడా దొరుకుతుంది మన దగ్గర.
ఈ వాటర్ స్ప్రేయింగ్కి ఏదైతే ఉంటాయో వాటర్ పంప్స్ అవి, ప్లస్ వాటర్లో మనం వాటర్ని టెస్ట్ చేసుకోవడానికి కూడా మన దగ్గర మీటర్స్ ఉంటాయి అన్నమాట. సో A to Z మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి ఇంట్లో కావాల్సినవన్నీ మన దగ్గర ఒకే దగ్గర దొరుకుతాయి. మనం ఒక్కొక్క దగ్గర ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన దగ్గరకు వచ్చి మొత్తం సెట్ ఒకటి ఒక ఫ్యామిలీకి కావాల్సిన తీసుకెళ్ళచ్చు. బాగుందండి, బాగా సెటప్ చేశారు. అన్ని మార్కెట్లోకి వెళ్ళి అక్కడది ఇక్కడిది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చాలా బాగుంది. శ్రీనివాస్ గారు, ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటి అంటే మైక్రో గ్రీన్స్ పెంచడం అంటే బుజ్జి పిల్లల్ని, బేబీస్ని పెంచినట్టే అని నాకు అర్థమైంది. సుకుమారంగా, సున్నితంగా వాటిని పెంచుకోవాలి. అయితే మనం మాటల్లో ఎంత చెప్పినా సరే మనకి ఏముంది ఇవి పెంచేయడం అని అనుకోవచ్చు, కానీ ప్రాపర్గా మనం స్టెప్ బై స్టెప్ పెంచితేనే ఇంత మంచి మైక్రో గ్రీన్స్ వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మీరు? ఉందండి, ప్రస్తుతానికైతే నెలకు ఒక బ్యాచ్కి ఒక 10 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాను నేను. ఇదేంటి అంటే యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్లో మైక్రోగ్రీన్స్ పండించే వాళ్ళు ఉన్నారు కొంతమంది, వేల మీద లెక్క పెట్టచ్చు. నేను మీకు ఇనిషియల్గా చెప్పినట్లుగా దీన్ని అందరికీ అవైలబుల్, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్లు చేయాలనే ఉద్దేశంతో బయట జిల్లాల నుంచి, బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఎక్కువ అక్కడ చేస్తున్నాను నేను. ట్రైనింగ్లో మళ్ళీ ఎక్కువ అయినా కూడా బాగుండదు అని చెప్పి మనకి మెయిన్ ఇది ఇక్కడ కూడా స్ప్రెడ్ చేయాలని ట్రైనింగ్ కూడా చాలా ఒక రోజు మన దగ్గర ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఎంటైర్ మెటీరియల్ ఇస్తాము, ట్రైనింగ్లో పార్ట్, అది కూడా ప్యాకేజ్లో పార్టే. ఆ మెటీరియల్ వాళ్ళు తీసుకుని వెళ్ళి 1 month ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి దీన్ని. దానికి పూర్తి గైడెన్స్ ఉంటుంది మనది. సో ఒక స్ట్రక్చర్డ్ ప్యాకేజ్ లాగా దీన్ని డిజైన్ చేసాము. ఈ 1 month అయిన తర్వాత వాళ్ళు ఓన్గా ఇలాగ వాళ్ళు సెటప్ పెట్టుకోవచ్చు. బాగుంది. అసలు ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏదో ఆన్లైన్లో వెబినార్ లాగా పెట్టి చెప్పేది అలా ఉండదు. వాళ్ళే ఇక్కడికి వచ్చి కోకోపిట్ కలుపుతారు, సీడ్స్ వేస్తారు, దానికి వాటరింగ్ చేస్తారు, ఆల్రెడీ ఇలా రెడీగా ఉన్న దాన్ని హార్వెస్ట్ చేస్తారు, దాన్ని ప్యాకింగ్ చేస్తారు. సో కంప్లీట్ లైఫ్ సైకిల్, ఒక 7 days లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది ఒక 1 day వాళ్ళ చేత మొత్తం రియల్గా చేయిస్తాం. సినీ స్టార్స్, సెలబ్రిటీస్, హీరోయిన్స్ ఫిట్నెస్తో ఉంటారు, ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం తింటూ ఉంటారో, ఎంత వర్కౌట్స్ చేస్తూ ఉంటారో అనుకుంటాం కదా. చాలా మంది తమ ఫుడ్లో ఇప్పుడు మైక్రో గ్రీన్స్ని ఒక పార్ట్గా చేసుకుంటూ ఉన్నారు. సీనియర్ నటులైన నరేష్ గారు ఈ మధ్య చెప్పారు కదా, తాను రోజు మైక్రో గ్రీన్స్ తీసుకుంటాను అని. ఆయన తీసుకునే మైక్రో గ్రీన్స్ సప్లై చేసేది, డోర్ డెలివరీ చేసేది మరెవరో కాదు, మైక్రో గ్రీన్స్ డి మణికొండ ఫౌండర్ అయిన శ్రీనివాస్ గారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మన ఆయుష్ మన చేతుల్లోనే ఉంది. మనం ఏం తింటున్నాం అనే దాని మీదే మన ఆరోగ్యం, మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇదిగోండి, మైక్రో గ్రీన్స్ గురించి మనం ఇప్పటి వరకు అనేక విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ మైక్రో గ్రీన్స్ని మనం మన ఇంట్లోనే పండించుకోవచ్చు. లేదు, అంత టైం లేదంటే మన శ్రీనివాస్ గారు లాంటి వారు ఉన్నారు, వారు ఏకంగా మనకి డోర్ డెలివరీ చేసేస్తారు. యాన్యువల్ ప్యాకేజెస్, మంత్లీ ప్యాకేజెస్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇలానే కాదు, దీన్ని మీరు బిజినెస్గా కూడా మార్చుకోవచ్చు. ముఖ్యంగా మనం హోమ్ మేకర్స్ కావచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు, లేదు ఏదైనా బిజినెస్ చేయాలనే బిజినెస్ ఐడియాస్ కోసం ఉంటారు కదా, చూస్తుంటారు. అలాంటి వారికైతే అసలు మైక్రో గ్రీన్స్ని పెంచడం అనే బిజినెస్, దాన్ని సప్లై చేయడం అనేది సూపర్ బిజినెస్. మనకి ఒకవైపు మానసిక ఆనందం దక్కుతుంది, 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నామనే సంతోషం ఉంటుంది, అలాగే 4 డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ గా కూడా మనం ఎదగొచ్చు. ఈ బిజినెస్ ని గ్లోబల్ లెవెల్ కి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. మీకు గనక ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదు మైక్రో గ్రీన్స్ పెంచాలన్నా, మైక్రో గ్రీన్స్ కావాలి అన్నా శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అద్భుతంగా మాకు మైక్రో గ్రీన్స్ గురించి వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ వాళ్ళు, మీరు దీన్ని ఐడెంటిఫై చేసి దీని మీద ఒక ఫామ్ టూర్ చేయడం, దీన్ని ప్రమోట్ చేయడం అనేది మాకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే మంచి బూస్ట్. మైక్రోగ్రీన్స్తో వచ్చే బూస్ట్ కన్నా మీరు ఇచ్చే బూస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఎనర్జీ బూస్ట్. ఇట్స్ అవర్ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.